హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఎన్టీఆర్ మాత్రమే సీనియర్ ఎన్టీఆర్కి వారసుడా, ఆయన మాత్రమే మనవడా అని చెప్పేసి ఎన్టీఆర్ మీద కాస్త అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఒక టీడీపీ లీడర్, విజయవాడకు చెందిన టీడీపీ లీడర్ జూనియర్ ఎన్టీఆర్ని ఈ విధంగా వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు నిజానికి ఎన్టీఆర్ గారిని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనొద్దంట, సో ఎన్టీఆర్ అని మాత్రమే పిలవాలంట. కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉంది. ఎన్టీఆర్ అంటే అది సీనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి సీనియర్ ఎన్టీఆర్ని ఏమనాలి అనే క్వశ్చన్ అయితే వచ్చింది. సో మరి ఆయన సీనియర్ అంటే సరిపోద్దేమో. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. ముందు ఈ బుద్ధా వెంకన్న గారి సంఘటన ఏంటో చూస్తే, బుద్ధా వెంకన్న విజయవాడలో ఒక టీడీపీ లీడర్గా, కాస్త ఫైర్ బ్రాండ్గా, కాస్త నోరు ఎక్కువగా పారేసుకునే వ్యక్తిగా పాపులర్. గతంలో ఎమ్మెల్సీకి చేశారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అవ్వాలనుకొని అవ్వలేక, అంటే ఆయనకు టికెట్ రాక ఆయన అసంతృప్తితో ఉన్నాడనమాట. సో ఈ అసంతృప్తితో మళ్ళీ సెకండ్ టైం టికెట్ రాదేమో అనే భయంతో ఆయన కొన్ని స్ట్రాటజికల్గా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. ఈ వ్యాఖ్యలు కూడా నాకైతే అలాగే అనిపిస్తున్నాయి. సో ఆయన ఏమన్నాడు అనేది చూస్తే, బుద్ధా వెంకన్న గారు ఒక ప్రెస్ మీట్లో అనుకుంటా ఏమన్నారంటే, నేను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే బ్రాహ్మణి గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తాను. నాకు ఏ బాధ్యత అప్పగించినా నేను నెరవేరుస్తాను. సో కానీ ఎన్టీఆర్కు మాత్రం నేనేమి సపోర్ట్ చేయను అని చెప్పేసి అన్నాడు. అసలు ఎన్టీఆర్కు సపోర్ట్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మరి మీడియా అడుగుండొచ్చేమో. కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఒకవేళ ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లోకి వస్తే లోకేష్ ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కళ దెబ్బతిని ఎన్టీఆర్ సీఎం క్యాండిడేట్గా ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్న ఏదన్నా వచ్చిండొచ్చు. సో దానికైనా ఆన్సర్గా ఎన్టీఆర్ని అయితే నేను రాజకీయంగా నేను ఏమాత్రం సపోర్ట్ చేయను అని చెప్పేసి అన్నాడు. బ్రాహ్మణి గారి నాయకత్వంలో అయినా పనిచేస్తారు కానీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పనిచేయరట. ఇది ఇక్కడ ఉన్న ఒక టాక్. దాంతోపాటు ఎన్టీఆర్ మాత్రమే మీరు ఎందుకు తీసుకొస్తారు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సీనియర్ ఎన్టీఆర్కి వారసుడా, ఆయన మనవడా, మిగతా మనవళ్ళు లేరా, వాళ్ళంతా ఏమైపోయారు, వాళ్ళందరినీ మీరు ఎందుకు తీసుకురారనేది నేను ప్రశ్న. ఎందుకు తీసుకురారు అంటే, సీనియర్ ఎన్టీఆర్ పేరుని నిలబెట్టిన అసలైన వారసుడు అయినే కాబట్టి, ఆయన పేరు నిలబెట్టగలిగే సత్తా ఎవరికుందో ఆయన పేరే తీసుకొస్తారు. అందరూ ఎందుకు, చాలామంది ఉంటే ఉండొచ్చు, లేదా వాళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారా, రాజకీయాల్లో ఉంటే తేవచ్చు. కొద్దో గొప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ప్రచారం చేసి ఆ టీడీపీ ప్రభుత్వానికి కావచ్చు, ఆ పార్టీకి, సో ఎలక్షన్స్లో ఆయన గట్టిగా వాయిస్ వినిపించింది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ పేరు అనేది వస్తుంది. దాన్ని అబ్జెక్షన్ చేయాల్సింది ఏముంది, కానీ ఆయనకి ఎందుకు అబ్జెక్షన్ అనిపించింది. బహుశా చంద్రబాబు గారిని ఇంకాస్త మంచి చేసుకోవడానికి, ఆయన సన్నిహితులుగా మెలగడం కోసం, ఆయనకి చంద్రబాబు గారికి ఏవైతే ఇష్టం లేని వ్యక్తులు, ఇష్టం లేని పనులు ఉన్నాయో, సో వాటికి సంబంధించిన ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు అనిపిస్తుంది. గతం నుంచి కూడా కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ నోటిదులకు అడ్డుకట్ట వేసిన ఒక నాయకుడు అక్కడ టీడీపీలో అంటే బుద్ధా వెంకన్న పేరు చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ సమస్య ఏమైందంటే, ఆయన టికెట్ ఆశించాడు కానీ టికెట్ రాలేదు. సుజనా చౌదరి గారు బీజేపీ తరపు నుంచి విజయవాడ పశ్చిమలో పోటీ చేశారు. సో ఆయన నాయకుడు అయ్యారు. ఇక అక్కడ వాళ్ళిద్దరికి ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లం వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలనే ప్రాబ్లం అయితే వచ్చింది. సో అక్కడ ఆ ప్రాంతంలో సిఐల బదిలీలలో కూడా ఏమాత్రం బుద్ధా వెంకన్న మాట చెల్లలేదు అని చెప్పేసి ఆయన బాగా హర్ట్ అయిపోయి, ఆయన కుల సంఘాల వేదికల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈసారి ఖచ్చితంగా నేను ఎలక్షన్లో పోటీ చేసి తీరతా అని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేశాడు. నిజానికి చంద్రబాబు గారికి ఒక రకంగా భక్తుల్లాగా ప్రవర్తించాడు ఆయన. అటువంటి వ్యక్తే చంద్రబాబు గారికి సవాల్ విసిరాడు. జస్ట్ ఒక నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆయన మళ్ళీ చంద్రబాబు గారికి దాసుడు అయిపోయాడు. గతంలో అయితే టీడీపీ నాయకులు అక్కడ ఎలక్షన్ టైంలో అక్కడికి వచ్చినప్పుడు ఆయన టికెట్ ఇస్తారేమని ఆశించి ఆయన ఏం చేశాడంటే, ఆ దుర్గమ్మ కొండ మీదనే చంద్రబాబు గారికి రక్తాభిషేకాలు, గందరగోళాలు చేశాడనమాట. సో అవన్నీ చూసి పార్టీ శ్రేణులు కూడా ఇంత ఎక్స్ట్రాల్ చేయొద్దమ్మా, కొంచెం కంట్రోల్లో ఉండండి అని చెప్పేసి ఆయన కాస్త కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. సో చివరికి ఆ టికెట్ అయితే పోయింది. ఇప్పుడు మాత్రం ఇట్లా ఎన్టీఆర్ని ఏదైనా ఒక మాట అని ఎన్టీఆర్ని విధంగా ఒక కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే అది లోకేష్కి కానీ మిగతా వాళ్ళ వర్గానికి నచ్చుతుంది అని ఆయన భావించినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే అనాల్సిన పనే లేదు. సో ఇట్లా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో మొత్తానికి ఎన్టీఆర్ని ఇలా అన్నంత మాత్రాన ఆయన ఏమీ ఆగిపోడు, అనుకుంటే ఖచ్చితంగా రాగలడు. సో ఆయన సమాధానం అయితే ఎలక్షన్లోనే చూపించగలిగే సత్తా అయితే ఎన్టీఆర్కి ఉంది. ఇక ఎన్టీఆర్ పేరుకు సంబంధించి ఒక విషయాన్ని అయితే మాట్లాడాలి మనం. అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా చూస్తే, ఎన్టీఆర్ గారు తన కొత్త సినిమా అనౌన్స్మెంట్లో ఓన్లీ ఎన్టీఆర్ అని ఉంది. అది కూడా ఇక నుంచి ఇలాగే పిలవాలి అని చెప్పేసి కూడా ట్యాగ్ రాసుకున్నారు. సో ఎందుకు ఇక నుంచి ఇలాగే పిలవాలి అంటే, ఎన్టీఆర్కు వయసు కూడా దాదాపు 40 ఏళ్ళు వచ్చేసింది కాబట్టి, ఇక ఎలాగో ఒక సిటిజన్గా ఆయనకు ఇంకా యూత్ ఏమీ కాదు కాబట్టి ఆయన్ని ఒక గౌరవప్రదంగా ఎన్టీఆర్ అంటే సరిపోతుంది, జూనియర్ అనేది అక్కర్లేదు అనేది ఇక్కడ వాదన. జూనియర్ అంటే అదేదో చిన్న స్థాయి పదం లాగా ఫీల్ అవుతున్నారు, కానీ నిజానికి అదొక ఉపమానం లాంటిది. ఉపమానం దానికి తగ్గదైతే యాడ్ చేస్తాం కదా మనం.
ఖచ్చితంగా పెట్టక తప్పదు, ప్రణవం లాంటిది. సో లైక్ అది నిజానికి ఆ ఎన్టీఆర్ గారి పేరుకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుకి మధ్య ఉండే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం వాడేది. ఒకే పేరు ఉన్నప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. పైగా ఈ పేరు జూనియర్ ఎన్టీఆర్ అని ప్రజలు లేదా ఆడియన్స్ లేదా ఆయన ఫ్యాన్స్ పిలిచినప్పుడల్లా ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి గౌరవం కూడా ఇనుమడింపజేస్తుంది. ఎందుకంటే ఆ జూనియర్ అనే పదంలోనే నన్ను మించిన సీనియర్ ఒక ఆయన ఉన్నారనేది గుర్తు చేస్తుంటుంది కాబట్టి, అంటే సబ్కాన్షియస్గా. కానీ ఆయన సీనియర్ని గుర్తు చేయకూడదు అనుకుంటున్నారేమో మరి తెలియదు. నిజానికి ఆ పదానికి ఆ పేరులోనే సీనియర్ని గౌరవించడం ఉంది. సో అది ఆయన కూడా ఫీల్ అయ్యి ఉంటే ఇలా చేయకపోయి ఉండొచ్చు. పైగా వయసు పెరిగింది కాబట్టి జూనియర్ అక్కర్లేదు సీనియర్ అని పెట్టాల్సిన వాదన కూడా అనవసరమైంది. ఎందుకంటే అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్, ఆయన కూడా జూనియరే. ఆ జార్జ్ బుష్ జూనియర్ అనే ఉంటుంది, జార్జ్ డబ్ల్యూ బుష్ అని. అలాగే ఐరన్ మ్యాన్ యాక్టర్ రాబర్ట్ డౌనీ, ఆయన కూడా రాబర్ట్ డౌనీ జూనియర్ అని ఉంటుంది. ఆయన కూడా 60 ఏళ్ళు దాటాయి. సో ఆయనకు అలాగే ఉంటుంది. సో వయసుతో సంబంధం లేదు, ఆ పేరుకు ఉండే ఇదే అనమాట అట్లాంటిది. కాబట్టి ఈ విధంగా మరి ఆ పేరు విషయంలో ఎందుకు ఆయన ఇలాంటి చర్య తీసుకున్నాడు కానీ నాకైతే పర్సనల్గా అంత మంచిగా అనిపించలేదు. ఆ జూనియర్ ఎన్టీఆర్ అన్న సౌండ్లోనే చాలా ఆప్యాయత కనపడుతుంది నన్ను అడిగితే. సో మరి చూద్దాం ఈ పేరుతో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారో. నిజానికి ఎన్టీఆర్ అంత గొప్ప ప్రతిభ టాలెంట్ ఉన్న వ్యక్తి. సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప ప్రతిభ ఉన్న వ్యక్తో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే గొప్ప ప్రతిభ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన పేరుకు న్యాయం చేస్తూనే ముందుకు సాగుతున్నారు. సో